జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. ఒక విషయము, తల్లిదండ్రులు ఎంత బంగారు ఇచ్చినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎన్ని సంపదలు ఇచ్చినా, ఏమిచ్చినా, ఒక స్త్రీకి మాత్రం భర్తకు మించిన గౌరవం, భర్తకు మించిన ఇంకొక జీవితం లేదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే విషయం ఏమంటే, చేతిలో గాజులు ఉండాలంటే భర్త ఉండాల, నుదుటున బొట్టు ఉండాలంటే భర్త ఉండాల, మెడలో మాంగళ్యం ఉండాలంటే భర్త ఉండాల. ఒక కార్యక్రమానికి, ఏమన్నా ఒక విషయానికి ఎవరినన్నా పిలిచాలంటే ముత్తైదును పిలి అంటారు. అర్థం చేసుకోండి. ముత్తైదు అంటే భార్య భర్త కలిసి ఉన్నప్పుడే, ఒక సంసారం ఉన్నప్పుడే ఒక ముత్తైదు అంటారు. భార్య విలువ భర్త తెలుసుకోవాలా, భర్త విలువ భార్య తెలుసుకోవాలా. దయచేసి ఏదో జీవించేస్తాను అందులోకి మాత్రం జీవించొద్దండి. లైఫ్ టైం ట్రాక్ ఇది. అర్థం చేసుకోండి. అందరూ బాగుండండి. ఆవేశాలకు పోవద్దండి. అనవసర జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఆ విలువ నిలబెట్టుకున్నప్పుడే ఒక స్త్రీ అనేది ఒక స్టేజ్ విలువిచ్చినట్టు అవుతుంది. ఒక పురుషుడు అనేది ఒక నీ లైఫ్కి ఒక విలువిచ్చినట్టు ఉంటుంది. ఎవరినెవరు పోగొట్టుకోవద్దు. దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకోండి. కష్టం వచ్చినా ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, సుఖం వచ్చినా మాట్లాడుకోండి. లైఫ్ టైం చెప్తున్నాం కదా. ఆమెకి గౌరవం ఉండాలంటే తను ఉండాల, తనకు గౌరవం ఉండాలంటే ఆమె ఉండాల. భార్యకి తెలియకోకుండా ఎవరికి ఏమి ఇవ్వకండి. భర్తకు తెలియకుండా భార్య కూడా ఎవరికి ఏమి ఇవ్వకూడదు. ఒకరికి తెలియకుండా ఒకరు ఏం పని చేయకూడదు. 100% చెప్తున్నా. 100 సంవత్సరాలు కరెక్ట్గా ఉండాలంటే ఫ్యామిలీలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. దాపరికం ఒకటి ఉండకూడదు. ఓపెన్ బుక్ ఉండాల లైఫ్ వాళ్ళిద్దరిది. నీ భార్య ఏందో కొనుక్కుంది అంటే నాకు తెలుసు, నా భర్త ఏమో తెచ్చుకున్నాడంటే నాకు తెలుసు. ఓపెన్ ఉండాల. థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే లైఫ్ చెడిపోతుంది. ఏ విధంగా అన్నా కూడా చీటికి మాటికి తల్లిదండ్రుల దగ్గర కూడా ఆ విషయాలు తీసుకోపోకూడదు. భార్య తరపునైనా భర్త తరపునైనా చెప్తుండేది. అటు వరకు తెచ్చుకోదండి. మీకు మీరే ఒక అండర్స్టాండింగ్ చేసుకోండి. మీకు పుట్టే పిల్లలు, మీకు ఉండే పిల్లల భవిష్యత్తు వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఎందుకంటే మెయిన్ ట్రాక్ తల్లిదండ్రులు, తర్వాతే లైఫ్, పిల్లల లైఫ్. అర్థం చేసుకోండి. మంచి మార్గం నడుచుకోండి. జై శ్రీమన్నారాయణ.